ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదబ్బా! జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అంటే ట్యాక్స్ స్ట్రక్చర్స్‌ని మళ్ళీ రీలాంచ్ చేసేలాగా, మళ్ళీ రీఅడ్జస్ట్ చేసేలాగా జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. జీఎస్టీ అంటే ఏమన్నా ట్యాక్స్. ఇదివరకు ట్యాక్స్ అనేవాళ్ళం. తర్వాత దాన్ని జీఎస్టీ చేశారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ట్యాక్స్ పన్ను. మనం మన దేశంలో రోడ్ల దగ్గర నుంచి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ దగ్గర నుంచి ప్రతి దాని కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టే దానికోసం మనం ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఈ మైక్ కొంటున్నాం, ఈ టీ షర్ట్ కొంటున్నాము, మీరు వేసుకున్న కళ్ళజోడు, మీ ఇయర్ ఫోన్స్, వీటన్నిటి కోసం ఏదైనా మీరు పర్చేస్ చేసినప్పుడు దాంతో ఇంత పర్సెంటేజ్ అని చెప్పి ఎంత తీసుకోవాలి? ఒక ఎగ్ గుడ్లు కొనేటప్పుడు గుడ్ల మీద 5% తీసుకుంటామా? కోడి కొన్నప్పుడు 5% తీసుకుంటామా? ఏరోప్లేన్ కొన్నప్పుడు 5% తీసుకుంటాం? అట్లా ఉండదు కదా. డిఫరెంట్ స్లాబ్స్ అనేవి ఉండేవి. ఒక సెక్షన్ ఆఫ్ ఐటమ్స్కి 5%, ఇంకో సెక్షన్కి 12%, ఇంకో సెక్షన్ 18%, ఇట్లా డిఫరెంట్గా ఉండేవి. దాన్ని ఇప్పుడు మార్చడం కోసం ఎంతకి మార్చాలి ఏంటి అనేది వాళ్ళు కలిసి కూర్చుని డిస్కషన్ పెట్టిన మీటింగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ రీసెంట్గా పెట్టారు. నిన్న సెప్టెంబర్ 22 నుంచి కొత్తగా వచ్చిన ప్రపోజల్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో గతంలో ఏంటంటే మనకి 5 ట్యాక్స్ స్లాబ్స్ ఉండేవి. 0% కొన్నిటి మీద అసలు ట్యాక్సే ఉండదు. దాని ప్రైస్, దాని తయారీ ఖర్చు ఒక ₹100 అయితే ₹100కి అమ్ముతారు తప్ప ప్రభుత్వం దాని మీద ఏ రకమైన ట్యాక్స్ తీసుకోదు. అట్లా 0% ఉండేవి. తర్వాత 5 రకాల ట్యాక్స్ స్లాబ్స్ ఉండేవి. 0%, 5%, 12%, 18% అండ్ 28%. ఇట్లాగా ట్యాక్స్ స్లాబ్స్ ఉండేవి. కొన్ని ఐటమ్స్ మీద 0, కొన్ని ఐటమ్స్ మీద 5, కొన్ని 12, 18, 28, ఇట్లా 5 రకాలు ఉండేవి. వాటిని ఇప్పుడు కంప్లీట్గా తీసేసి కొత్త ప్లాన్ ప్రకారం కేవలం 2 మెయిన్ స్లాబ్స్ పెట్టారు. 5%, 18% అంతే. 12, 28 రెండింటిని తీసేశారు. 0 ఉంటుంది ఆబ్వియస్లీ. సో 2 మాత్రం ఉంటాయి. సో మోస్ట్ గూడ్స్ని తీసుకొచ్చి లోవర్ బ్రాకెట్లోకి, అంటే 12%లోకి వేసేసారు. 28లోవి అట్లా కొన్ని తీసుకొని 12%లోకి వేసేసారు. ఇది బేసిక్గా వాళ్ళు చేసినటువంటి థింగ్. అయితే దీంట్లో మనకి సామాన్యులకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ వస్తుంది అనేది మనం, అంటే చాలా ఐటమ్స్ కాస్త చీప్గా దొరికే పరిస్థితి కనిపిస్తుంది. 12% నుంచి 5% పిజ్జా అని, పన్నీర్ అని, జ్యూసెస్ అని, ఇట్లాంటివన్నీ కూడా, కోకోనట్ వాటరు, బటర్, ఇట్లాంటివన్నీ కూడా 5% వెనక్కి వస్తున్నాయి. సో అంటే దాదాపు 99%, 12%లో ఉన్న గతంలో 12%, వీటన్నిటి కూడా గతంలో 12% విధించేవారు. అంటే 99% ఐటమ్స్ 12% విధించేవి ఇప్పుడు 5%కే వచ్చేసాయి. అది ఒక మంచి డెసిషన్ కింద తీసుకోవచ్చు. ఇది మిడిల్ క్లాస్కి వెరీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పన్నీర్ లాంటివి కొంటాం, కానీ మనం చివరికి కోకోనట్ మనం అఫీషియల్గా కొనుక్కొని చాలా ప్రైస్, జ్యూసులు కూడా చాలా ప్రైస్ తీసుకుంటారు. అవన్నీ తగ్గిపోయినాయి. చాలా వరకు బెనిఫిట్ ఇది. అట్లాగే అంటే ఏసీలు, టీవీలు, సిమెంటు, ఇవన్నీ కూడా 28 అట్లా ఉండేవి 18% స్లాబ్కి తీసుకొచ్చారు. రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, సిమెంట్, ఇవన్నీ ఈ దాదాపు 90%, 28% మీద బ్రాకెట్ ఉన్నవన్నీ కూడా 18%కి తీసుకొచ్చారు. అంటే హోమ్ అప్లయన్స్ అన్నీ కూడా చాలా అఫోర్డబుల్గా తీసుకొచ్చారు. అయితే ప్రతిదీ ఏమీ చీప్గా రాదు కదా. సో వీటిలో కొత్తగా రాబోయేవి ఏవైతే మనకి ఎక్కువ రేటుకి, అంటే ఎక్కువ ప్రైస్కి ఏది ఇక్కడ ఛార్జ్ చేసే అవకాశం ఉందయ్యా అంటే, మెయిన్గా లగ్జరీ కార్స్, అంటే లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్ అంటాం, సిన్ ట్యాక్స్ అంటాం. 40% ఆఫ్ సిన్ ట్యాక్స్ వేశారు. అంటే ఈ 18 ఇది పక్కన పెట్టేస్తే, 12, 18, 5, 18 పక్కన పెట్టేస్తే, మిగతా సిన్ గూడ్స్, లగ్జరీ కార్స్ మీద ఏకంగా 40% ట్యాక్స్ వేసేసారు. సిన్ ట్యాక్స్ అంటే టొబాకో కావచ్చు, పాన్ మసాలా కావచ్చు, వీటి మీద ఎక్కువ అమౌంట్ ట్యాక్స్ వేసుకుంటూ వచ్చారు. అలాగని చెప్పి మామూలు కార్స్ మీద వేయలేదు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, లేకపోతే చిన్న కార్స్ ఉంటాయి కదా, వాటి మీద 5% ఉంది. ఈవీస్ అంటే 20-40 lakhs ఉన్నటువంటి ఈవీస్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్, అవి మాత్రం 18%కి మూవ్ చేశారు. అట్లా 40 lakh కంటే పైన ఉండేవి అవి లగ్జరీ కింద వేసి వాటిని తీసుకెళ్ళి 40% ట్యాక్స్లో వేశారు. సో కోల్ ఉంటుంది కదా, బొగ్గునేమో 5% నుంచి 18% తీసుకెళ్లారు. సో దానివల్ల పవర్ కాస్ట్లు పెరుగుతాయి. బొగ్గు ద్వారా ఆధారితంగా ఉన్నటువంటి కరెంటు పరిశ్రమలకి బాగా కరెంటు పెరిగింది. దానివల్ల మనకు కూడా కరెంటు బిల్లు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఏవైతే గార్మెంట్స్ ఉంటాయో వాటిలో 2500 దాటిన ప్రతి దాన్ని కూడా 18%కి వేసేసారు. దానికంటే తక్కువ అయితే 5% అనమాట. సో ఏ సెక్టార్స్కి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది అంటే, టెక్స్టైల్స్కి, ఫెర్టిలైజర్స్కి, రెన్యూవబుల్ ఎనర్జీకి, ఆటోమోటివ్స్, అగ్రికల్చరు, హ్యాండీక్రాఫ్ట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ ప్రకారం అయితే అసలు 0% దాని మీద ట్యాక్స్ వేశారు. ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్లాగా రకరకాల ప్లాన్స్ చేసి, అంటే ఎంఎస్ఎంఈస్ కానీ, స్మాల్ బిజినెస్లు కానీ, ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కింద మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అప్రిషియేట్ చేయాల్సినటువంటి మూవీ ఇది ఒక రకంగా చూస్తే. సో మోర్ అండ్ మోర్ ఎక్కువగా
కొనుగోలు శక్తిని పెంచారు జనాలకని చెప్పుకోవాలి. జనాల చేతుల్లో డబ్బులు పెట్టి కొనొచ్చని కొంతమంది ఫీల్ అవుతుంటారు. అట్లా గాకుండా ధరలు తగ్గించడం. అంటే టాక్స్ తగ్గిస్తే ఆబ్వియస్‌లీ ధర తగ్గుతది. సో, ఆ రకంగా దీన్ని చేయడం అనేది నిజంగా అప్రిషియబుల్ థింగ్ కిందైతే డెఫినెట్‌లీ చెప్పుకోవాలి. సో, మీకు దీని మీద ఇంకేదన్నా డిస్కషన్ ఉన్నా దీని గురించి ఇంకేమన్నా మీరు చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి.